ఎక్స్‌పైర్ అవ్వటం వల్ల మొత్తం నా లైఫ్ అంతా జీరో అయిపోయింది. ఎందుకంటే డిపెండ్ ఆన్ మై ఫాదర్. ఎందుకంటే మా ఫాదర్ మీదనే ఆధారపడి ఉన్నాను. ఏ చిన్న విషయం వచ్చినా షేర్ చేసుకునేవాడిని. ఎలాంటి విషయాన్నైనా షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాడిని. అలాంటి టైంలో ఎక్స్‌పైర్ కావటం వల్ల నాకు జీరో అయింది. అయితే తర్వాత ఏం చేయాలి? ఈ లైఫ్ ఇది కాదు. ఈ 28,000తో మనం బతకలేము. ఇంటికెళ్ళేం సరే వ్యవసాయం చేసుకుందాము. అక్కడ కనీసం 2,00,000 మిగులుతాయి గదా! ఖర్చు పోయి అని జెప్పేసి నేను మా వైఫ్ లక్ష్మి గారండి. వాళ్ళని ప్రెషర్ పెడతా ఉండేవాడిని. అయితే ఆ టైంలోనే ఆహ్, లాక్‌డౌన్ రావటం, లాక్‌డౌన్ వచ్చిన తర్వాత సెకండ్ లాక్‌డౌన్‌లో కోవిడ్ రావటం జరిగింది. కోవిడ్ రావడం వచ్చిన టైంలో అప్పుడు నేను ఒకే రూమ్‌లో ఉన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను. లైఫ్ ఎట్లా బోతుంది? రేపు నాకు ఇప్పుడు ఏదైనా జరిగితే ఫ్యామిలీ పరిస్థితి ఏంది? పిల్లల పరిస్థితి ఏంటి? ఏదైనా జరిగితే అన్నదమ్ముళ్ళు ఏదో సరే అని జెప్పేసి చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళే గానీ, ఎప్పుడు బయటికి తీసేవాళ్ళు కాదు గదా! అని అప్పుడు ఆలోచిస్తా ఉండేవాడిని. ఏదో ఒకటి చేయాలి అని జెప్పేసి తపన పడుతూ ఉండేవాడిని. ఇక్కడ చూస్తే జాబ్‌లో చూస్తే ఎటువంటి రూపాయి అనేది మిగలట్లేదు. ఎలా ఏందని ఆలోచించుకుంటున్న టైంలోనే ఆ టైంలోనే మా అప్లైనరు ఈ వెస్టేజ్ అనేది పరిచయం చేసిన వ్యక్తి పిచ్చయ్య గారండి. ఆ సార్ వాళ్ళ యొక్క మా వైఫ్ లక్ష్మీ మేడం గారు ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కాల్ చేసినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటుంది వెస్టేజ్ కంపెనీ. ఇది చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే ఒకప్పుడు ఊర్లలో అందరూ 5,000, 10,000 ఇలా కట్టించుకుంటూ వెళ్ళటం వల్ల ఆహ్, ఒక 5, 6 నెలలకి వాళ్ళే మళ్ళా ఇంటి దగ్గరకొచ్చి అడగటం, వాళ్ళ తిట్లు ఇవన్నీ భరించలేక, ఇట్లానే ఉంటది గదా! ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అని నెగెటివ్‌లో ఉన్న వ్యక్తిని. తర్వాత మళ్ళా 4 డేస్ తర్వాత, 5 డేస్ తర్వాత మళ్ళా నెక్స్ట్ టైమ్ అనేది మా లక్ష్మీ మేడం గారికి కాల్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఇట్లా ఒకటి ప్రొడక్ట్స్ వాడుకో బాగుంటాయి అని చెప్పినప్పుడు బలవంతంగా రూ. 1000కి సరే ఫ్రెండ్ చెప్తుంది గదా! మనం ఎన్ని సార్లు వాళ్ళ ఇంటికెళ్ళాం గదా! మనకు అంతగనం చెప్తుంది గాబట్టి ఒకసారి ప్రొడక్ట్స్ వాడదాము. నచ్చితే నచ్చినవి చెప్దాం. లేపోతే లేదు అని జెప్పేసి బలవంతంగా ఒక రూ. 1000 అనేది తీసుకురావడం జరిగింది. ఈ రూ. 1000 తీసుకొచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ గాని అన్నీ మేము మా చిన్న బాబుకొచ్చేసి అప్పుడు జాయిన్ అయినప్పుడు 2.5 సంవత్సరమే అంత. ఆ 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలప్పుడు ఆడికి ఇంగ అది అందరికి ఒకటే సోప్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేవు. వీళ్ళెక్కడ బిజినెస్ చేయమంటారు అని జెప్పేసి నేను చేయటం మానేశాను. బాలేవని జెప్పాను. తర్వాత మా టీచర్‌గా వెళ్తే ఒక 5,000, 6,000 ఇస్తారు గదా! అదేదో వెస్టేజ్‌లోనే ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఏదో ఇన్‌కమ్ వస్తది అంటున్నారు గదా! దీంట్లోనే ట్రై జేస్తాను. ఇంటి దగ్గర ఉండి పిల్లలని చెప్పినప్పుడు నేను నేను లేదు సరే అని చెప్పి ఓకే అని జెప్పానంతే. కన్ఫర్మ్ చేయలేదు. తర్వాత అట్లా రోజు ఉదయం పూట 5:30కి వైఎస్ఆర్ మాస్టర్ జూమ్ మీటింగ్ అనేది కనెక్ట్ చేసేవాళ్ళు. రామాంజన్ సారు, వైఎస్ఆర్ మాస్టరు. చేసినప్పుడు వింటా ఉండేది. ఈ వినే క్రమంలో నాకిది ఎక్కడైనా ఒక్క పాయింట్ అయినా అర్థం కాకపోద్దా అని చెప్పేసి జూమ్‌లో వచ్చేటువంటి ఏదైతే సార్ యొక్క వాయిస్ ఉందో అది వినిపించడానికని చెప్పి మంచం నేను పడుకునే దగ్గర తల దగ్గర తీసుకొచ్చి స్పీకర్ పెట్టి వినిపిస్తా ఉండేది. అయినా చాలా రోజులు అట్లా కోప్పడతా ఉండేవాడిని. అలా జరుగుతున్న క్రమంలోనే ఒకరోజు మాకు ఇంటికనేది హోమ్ మీటింగ్ అని చెప్పేసి పిచ్చయ్య గారు, రామానుజన్ సార్ రావటం జరిగింది. అప్పుడే నేను వాళ్ళు చూడటం. అంటే పిచ్చయ్య గారు నాకు పరిచయమే ఉంది. రామానుజన్ సార్‌ని కూడా చూడటం కూడా అదే. చూసినప్పుడు ఇలా కూర్చుంటున్నప్పుడు సార్ వెస్టేజ్ గురించి వినండి సార్ నేను చెప్తానంటే, సార్ ఆ మేడం గారికి చెప్తున్నారు గదా! ఆమె చేసుకుంటుంది గదా! నాకెందుకులెండి సార్ అన్నాను. అయినా సరే అప్పుడు సార్ అడిగాడు, సార్ మీరు చేస్తున్న జాబ్‌లో ఎక్కడైనా లైఫ్ స్టైల్ ఉందా అని అడిగాడు. అవును సార్ లేదు. కానీ వెస్టేజ్‌లో గూడా ఏం లైఫ్ స్టైల్ ఉందా సార్ అనేసానంటే, అవును సార్ లైఫ్ స్టైల్ ఉంది. 2 సంవత్సరాలు గనక నడిస్తే మీ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్ గాని, కారు గాని, హౌస్ గాని, అదే విధంగా ట్రావెల్ ఫండ్ ద్వారా కంట్రీకి గూడా వెళ్లి రావచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సార్ చెప్పిన దాంట్లో నాకర్థమైందేంటంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది అని చెప్పడం జరిగింది. సార్ ఒకటే అడిగాడు. అక్కడ 3 జనరేషన్ ఇన్‌కమ్ లేదు. ఇక్కడ వెస్టేజ్‌లో 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. నేను అందుకే 1,50,000 సాలరీ మానేసి ఇందులోకి వచ్చాను అని చెప్పడం జరిగింది. 1,50,000 మానేశారు ఏం సార్? మేమే 30,000 మానేసి మేము ఊరికెళ్ళలేకపోతున్నాము. 1,50,000 మానుకొని ఇక్కడికి ఎట్లా వచ్చారు సార్ అంటే, ఆ సార్ చెప్పింది ఒకటి. 3 జనరేషన్ ఆఫ్ ఇన్‌కమ్. నేను ఇంకో 5 సంవత్సరాలు చేస్తే 2,00,000కి వెళ్తాను. కానీ సడెన్‌గా ఏదైనా జరిగితే ఆ 2,00,000 మళ్ళా సాలరీ మా బాబుకి ఇవ్వరు గదా! కానీ వెస్టేజ్ కంపెనీలో ఇది ఓపికున్నంత సేపు వర్క్ చేసుకుంటూ వెళ్తే ప్యాసివ్ ఇన్‌కమ్ లాగా నీకనేది
పిల్లలకి అనేది రావడం జరిగింది. అందువల్ల నేను రిజైన్ చేసి ఇందులో 2 సంవత్సరాలకైనా సరే, 3 సంవత్సరాలకైనా నేను 1,50,000 తీసుకుంటే నాకు బాగున్నా బాలేకపోయినా నేను తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. సరే సార్ అని చెప్పేసి అట్లా వదిలేశాను. ఇట్లా చేసుకుంటూ ఓన్లీ 1000 ఇచ్చానండి. ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కోమని. ఆ 1000 ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఓన్లీ పిల్లల్ని పెట్టుకొని బయటికి అడుగు బయట పెట్టకుండా ఓన్లీ జూమ్ ద్వారా నాలెడ్జ్ అంతా నేర్చుకొని బ్రాంచ్ డైరెక్టర్‌గా కావడం ఉంది. 6 నెలల తర్వాత నాకు 7,000 అనేది ఇన్‌కమ్ ఇవ్వటం అనేది జరిగింది. ఏందబ్బా ఎప్పటినుంచో అడుగుతున్నాను. ఇదిగో ఇస్తున్నాను. 7 నెలల తర్వాత నాకు 7,000 ఇవ్వటం జరిగింది. ఇది ఏందో ఉంది అని చెప్పేసి తర్వాత మళ్ళా సిల్వర్ డైరెక్టర్‌గా నన్ను బలవంతంగా హ్మ్. నన్ను డౌన్ లైన్‌లు వీళ్ళందరూ అక్కడికి 3 తారీఖు జరిగే చాంపియన్స్ డేకి తీసుకెళ్ళటం జరిగింది. ఆ 3 తారీఖు చాంపియన్స్ డేలో నేను కొంతమందిని వాళ్ళు చెప్పే ఒక టెస్టిమోనీలు విని నా మైండ్ అనేది ఓపెన్ అయ్యింది. ఎందుకంటే ఏం చదువుకోని వ్యక్తి 70,000 తీసుకుంటూ I-20 కార్ ఆ రోజే లాంచ్ చేసుకుంటూ నా కొడుకుని ఫారిన్ పంపిస్తున్నాను. అదే విధంగా ఇలాంటిదే ఒక విజిటేజ్ షాప్ కూడా నేను రన్ చేసుకుంటూ టోటల్‌గా 1,50,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. అలా వైఎస్ఆర్ మాస్టర్ గాని, బ్రహ్మేశ్వర సార్ వీళ్ళందరి టెస్టిమోనీలు విని ఇది మనం ఇంతింత చదివి కూడా మనం 30,000 తీసుకోవడానికే కష్టపడుతున్నాము. కానీ వీళ్ళు ఈజీగా ఎలా తీసుకుంటున్నారు ఏంటని అప్పుడు ఓపెన్ అయ్యి వీళ్ళు చెప్పేటువంటి మీటింగ్‌లు గాని ఇవి వింటా నాలో కూడా కొంచెం చేంజ్ అవుతూ నేను కూడా మార్చుకుంటూ నేను కూడా మేడం గారికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు ఇద్దరం చేసుకుంటూ వెళ్తా ఉన్నామండి. ఆ టైంలోనే కంపెనీ థాయిలాండ్ ఇచ్చింది. ఆ థాయిలాండ్‌కి నాకేం తెలియకపోయినా సరే వెస్టేజ్‌లో నాకు డౌన్ అయినటువంటి బాలాంగరెడ్డి గారు, రమణారెడ్డి గారు వాళ్ళతో పాటు నేను అగ్రి ఫీల్డ్‌కెళ్ళి అక్కడ నేర్చుకొని అగ్రి మీదనే ఓన్లీ థాయిలాండ్‌కి సెలెక్ట్ కావడం జరిగింది. నేను 20 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేసినటువంటి జాబ్‌లలో ఎక్కడ నన్ను పక్క స్టేట్‌కి కూడా తీసుకెళ్ళలేదు. అలాంటిది నాతో పాటు 9 మంది వెళ్లి అక్కడ తిన్న హోటల్‌లో తినలేదండి. ఏదైతే హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కామో మళ్ళా అక్కడ ఎంజాయ్ చేసొచ్చి మళ్ళా హైదరాబాద్‌లో తిరిగేంత వరకు సింగిల్ రూపీ కూడా ఈ ఇన్‌కమ్ తీసుకునే క్రమంలో ఏదో ఉడతాభక్తిగా నేను హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాననే తప్ప ఎక్కడా నేను కాన్సంట్రేషన్ అనేది పెట్టలేదు. అయితే ఒకసారి ఇలానే ఎప్పుడైతే స్టార్ అయిన తర్వాత 52,000 వచ్చిందో నేను అట్లా ఆ రోజు మాకు పిల్లలకి వాళ్ళందరికి జాండీస్ వచ్చిందండి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేదు. ఎవరితో మాట్లాడలేదు. ఆ నెల 52,000 కాస్త 72,000 అనేది చెక్ మారటం జరిగింది. సో ఇదేదో ఇంకా దీని గురించి తెలుసుకోవాలి. ఇది మనం పని చేయనప్పుడు కూడా ఇన్‌కమ్ వస్తుంది. ఇదే పాసివ్ ఇన్‌కమ్ అంటే సార్ చెప్పిందనుకోని ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్‌గా కంప్లీట్ చేసుకున్నామండి. అదే విధంగా 12,50,000 చేసేటువంటి టాటా పంచ్ కార్ అనేది ఒక సింగిల్ రూపాయి కూడా నేను పే చేయకుండానే కార్ తీసుకోవడం జరిగింది. త్రూ వెస్టేజ్ కంపెనీ ద్వారా. కార్ తీసుకున్న తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇది సబ్బులు, పేస్టులు వాడుకుంటే వచ్చేది కాదు. ఇది ఏదో ఉంది దీంట్లో. సబ్బులు, పేస్టులు వాడుకుంటే కాదు. ఇది లైఫ్ స్టైల్ మార్చే బిజినెస్ అని చెప్పి నేను ఆలోచించుకున్నాను. ఎలా ఆలోచించుకున్నా అంటే ఒకప్పుడు 28,000 వచ్చే సాలరీ ఇప్పుడు 82,000 దాకా ఇన్‌కమ్ వస్తా ఉంటే నా లైఫ్ స్టైల్ మారిందా లేదా? ఒకప్పుడు మా పిల్లలు 30,000కి ఇద్దరికీ కలిపి 30,000 స్కూల్ మాట్లాడింది. ఇప్పుడు ఇద్దరికి కలిపి 1,50,000 స్కూల్ అనేటువంటి మంచి స్కూల్‌లో జాయిన్ చేయడం జరిగింది. అదే విధంగా ఎప్పుడు చూసినా సరే మేము బస్‌కో, ఆటోకి వెళ్ళే వ్యక్తులము మేము కార్‌లో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే. ఒక ఎప్పుడు వేరే స్టేట్ కూడా దాటని మేము థాయిలాండ్ వెళ్లి కూడా ఎంజాయ్ చేసి రావడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి మాకు నాలుగో ఫండ్ అనేది మనకి హౌస్ ఫండ్ ద్వారా మేము హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి డిసెంబర్ ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇక్కడ లైఫ్ స్టైల్ మారిందా లేదా నేను ఆ 4 పాయింట్లు క్యాచ్ చేసుకొని నా లైఫ్ స్టైల్ మారిందా లేదా అనేది చూసుకున్నాను. ఇక్కడ నేను జాబ్‌కి, వేస్టేజ్‌కి 2 డిఫరెన్స్ చేసుకున్నాను. ఒకటి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే జాబ్‌లో మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ మొత్తం తీసుకున్నా సరే 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వర్క్ చేస్తే నాకొచ్చిన ఇన్‌కమ్ 20,00,000. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఎక్కడ దేనికెళ్ళిందో, ఎట్లెళ్ళిందో తెలియదు. కనీసం 5,00,000 ఎట్లా ఉందో అప్పు అట్లానే ఉంది. కానీ మేము కరెక్ట్‌గా 2 ½ ఇయర్‌లోనే వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఇప్పటికి 12,75,000 అనేది ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది నేను. ఎక్కడ వర్క్ చేస్తే మన లైఫ్ ఉందని చెప్పేసి నేను జాబ్‌కి, వెస్టేజ్‌కి 2 కంపేర్ చేసుకొని ఈ వెస్టేజ్ అనేది ఫుల్ టైమ్ చేసుకుందాం అని చెప్పి రిజైన్ చేసి వెస్టేజ్‌లోకి రావడం జరిగింది లీడర్స్.
నేను ఈ నెల డిసెంబర్ నాటికి యూసీడీ కంప్లీట్ చేసుకొని 2,00,000 పైబడి ఇన్కమ్ తీసుకోవాలి. అదేవిధంగా నా టీంలో కూడా కార్లు ఇప్పించాలి. అదేవిధంగా 50,000 నుంచి ₹1,00,000 తీసుకునే వ్యక్తుల్ని 5 నంబర్స్ తయారు చేయాలి. 0 నుంచి 50,000 తీసుకునే వ్యక్తుల్ని కనీసం అంటే ఒక 30 మందినైనా రెడీ చేసుకోవాలని చెప్పేసి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇది నా టెస్టిమనీ లీడర్స్. అయితే ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఆషామాషా కాదండి. మనం డెవలప్ కావాలంటే, మనం సక్సెస్ కావాలన్నా సరే మనకి చాలా ఇబ్బందులనేది ఎదుర్కొంటూ ఉంటాం. ఈ ఇబ్బందులు ఎదుర్కొనే టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా నెట్వర్క్ మార్కెటింగ్‌లో చూసామండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో నాకొచ్చింది ఇది మూడో కంపెనీ. ఫస్ట్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పినప్పుడే నెగెటివ్ ఉన్న వ్యక్తిని ఎందుకనంటే అక్కడ డబ్బులు కట్టండి. డబ్బులు కడితేనే మీకు ఐడీ ఇస్తామని చెప్పేసి 2, 3 కంపెనీలు కూడా చెప్పడం జరిగింది. అయితే మేము థర్డ్ కంపెనీలోకి వెస్టేజ్‌లోకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక రూపాయి కట్టమని చెప్పి గాని ఏమి లేదు. దాని గురించి ఐడెంటిఫై చేసుకొని ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చేస్తే వెస్టేజ్ చేసుకుంటే లైఫ్ అనేది మారుతుంది. మన ఇంటి దగ్గరకొచ్చి ఎవరు మనల్ని క్వెషన్ చేయడానికి ఉండదు అని చెప్పేసి, దీంట్లో సేఫ్టీ ఉందని చెప్పేసి, సెక్యూరిటీ ఉందని చెప్పేసి వెస్టేజ్ కంపెనీలోకి రావడం జరిగింది. అయితే ఈ వెస్టేజ్ కంపెనీలో ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీలో అయినా సరే ఒక వ్యక్తి సక్సెస్ కావాలి అనంటే, ఆ సక్సెస్ కావాలి అనంటే ఒక నెట్వర్క్ ఉంటే మాత్రమే సక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. మనం ఎన్ని బిజినెస్‌లు చేసినా సరే నెట్వర్క్ లేకపోతే ఎక్కడ అనేది మనం ముందుకు వెళ్ళడం అనేది జరగదు. ఎందుకనంటే చాలా మంది చూస్తూనే ఉంటాం మనం. మైకులు పట్టుకొని చాలా మంది స్పీచ్‌లు ఇస్తూ ఉంటారు. అన్నీ చెప్తూనే ఉంటారు. సక్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ఇవన్నీ చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళంతగా చెప్పిన వ్యక్తులు వాళ్ళ కింద గనక నెట్వర్క్ అనేది లేకపోతే వాళ్ళక్కడ సక్సెస్ కారు. ప్రతి ఒక్క లీడరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏదైనా సక్సెస్ కావాలి అంటే ఆ సక్సెస్‌కి ఫార్ములా ఏందంటే నెట్వర్క్‌ని బిల్డ్ చేయడం. ఎవరైతే ఈ నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తారో ఆ బిల్డ్ చేసిన వ్యక్తి మాత్రమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అనేది అవుతారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పీపుల్‌ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి ఏంటని చెప్తే, మనము ఏదైనా సరే చూడండి ఒక ఫ్యామిలీ ఒక స్కూల్ మాట్లాడాలన్న పిల్లలకి మనం నంబర్ ఆఫ్ స్కూల్స్‌ని ఎళ్లి గ్యాదర్ చేసుకొని, వాడి ఐడెంటిఫై చేసుకొని, వాడి యొక్క విధానాలు మొత్తం ఒక లిస్ట్‌లో రాసుకొని, ఇందులో ఏది స్కూల్ బెటర్ ఉందని చెప్పేసి మనం బెస్ట్ చాయిస్‌గా మన స్కూల్ అనేది ఎంచుకోవడం జరుగుతూ ఉంది లీడర్స్. అలానే ఇక్కడ ఒక స్కూల్సే గాదు, ప్రతి ఒక్కదానికి గూడా ఒక టీమ్ మెంబర్స్ లాగా, ఒక నెట్వర్క్ లాగా ఉంటే మాత్రమే సక్సెస్ అవుతారనటానికి ఎగ్జాంపుల్ గూడా చాలా ఉన్నాయి. ఎందుకు ఎగ్జాంపుల్ అనంటే, ఒక స్కూల్సే గాదండి, పొలిటికల్స్ కూడా చూసుకున్నా సరే, సర్వే ప్రకారమే అతను ఎమ్మెల్యేగా నిలబడాలన్నా, మంత్రిగా నిలబడాలన్నా, అతను కొంతమంది సర్వే జేస్తూ ఉంటారు. ఈ సర్వేలో నాకెక్కడ ఉంది బలము, ఏంటి అని జెప్పేసి నంబర్ ఆఫ్ లిస్ట్ ఎక్కడుంది, ఎంతమంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఎలాంటి ఉన్నారని జెప్పేసి అక్కడ ఆ ప్లేస్‌లో అతన్ని కావాలి అని చెప్పేసి వాళ్ళక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 ఏదైతే మనకున్నటువంటి మొత్తం నియోజకవర్గాలు గాని, ఇండియాలో చూసుకున్నటువంటి మొత్తం పార్లమెంట్లు గాని, ఇవన్నీ చూసుకున్న స్టేట్ వైస్ చూసుకున్నా సరే, ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయక వ్యక్తి ఎక్కడ మనకి నెట్వర్క్ బాగుంది, మన బలం ఎక్కడుంది, ఏంటనేది చూసుకొని అప్పుడు లిస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ చేసుకొని ఇందులో అనేది ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అలానే మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి లీడర్స్ గాని, న్యూ జాయిన్ అయిన వ్యక్తి అయినా సరే, మనము లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ లిస్ట్ లేకపోతే మనం ఎక్కడికి ముందుకు వెళ్ళటం లేదు. ఒక ఎగ్జాంపుల్, మనం ఒక పెళ్ళిళ్ళకైనా సరే, ఏదైనా ఫంక్షన్ చేస్తున్నా సరే, లేదు ఎవరైనా ఇన్వైట్ చేయాలన్నా సరే, మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనేది లేకపోతే వాళ్ళు ఇంటి పక్కన ఉన్నోళ్ళని కూడా పూర్తిగా మర్చిపోయి, మనం అనేది ఎవరో తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాంలే అనుకుంటాము. చాలా మంది అక్కడ మిస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నన్ను పిలవలేదు అన్నప్పుడు, అబ్బా! నేను మర్చిపోయాను అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ అలానే మనకి వెస్టేజ్‌లో ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ కావాలి అనంటే, సక్సెస్ ఫార్ములా ఏంటంటే నెట్వర్క్‌ని బిల్డ్ చేసే దాంట్లో
ఎలాంటి పర్సన్స్‌ని మనం లిస్ట్ ఔట్ చేసుకొని మనం ముందుకు వెళ్తాము అంటే, మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో, వెస్టేజ్‌లో డెవలప్ కావాలి, సక్సెస్ కావాలి అనంటే లిస్ట్ కంపల్సరీ ఉండాలి. బాడీలో హార్ట్ ఎలా ఇంపార్టెంటో మనకి వెస్టేజ్‌లో మేక్ ఏ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లీడర్స్. అయితే ఇక్కడ లిస్ట్ లెక్క చూసుకున్నట్లయితే మనకి చాలా మంది లిస్ట్ ఎలా అంటే అలా తయారు చేసుకుంటూ ఉంటారు. ఎవరో నలుగురు, ముగ్గురు చెప్తారు. చెప్పినా సరే వాళ్ళు రావట్లేదని చెప్పి చాలా మంది నిరాశపరిచి ఆగిపోతూ ఉంటూ ఉంటారు. ఒక 10 మంది చెప్తారు. ఇతనికి ఏమో తెలియదు. అతను ఏదో పోయి అతనికి దానయ్యలాగా ఎప్పుడో మాట్లాడే వ్యక్తికి వెస్టేజ్ ఉంది చేసుకోండ్రా అని చెప్పేసి ఊరక చెప్తారు. ఆ చెప్పినప్పుడు ఏందంటే అతను అయన్నీ చూసాంలే, చెందినంలే అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు అంటే ఆడ నిరాశపరిచి ఒక లిస్ట్‌లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి వస్తే ఓకే. లేకపోతే లేదు. వచ్చాడా మనకనేది ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. ఒకవేళ రాలేదనుకోండి మనం ఇన్వైట్ చేసినప్పుడు వెరీ గుడ్ అని చెప్పి హాయిగా నిద్రపోండి. అయితే మనం చెప్తా ఉన్నప్పుడు ఎంతమంది రాకపోయినా సరే, మనం 10 మందికి చెప్పిన, 20 మందికి చెప్పినా నో అని చెప్పారని చెప్పి ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. అక్కడితోనే ఆగకుండా గో నెక్స్ట్ అని చెప్పేసి మనం ముందుకు వెళ్తా ఉంటే ఇందులో అనేది సక్సెస్ తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే, ఒక ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు జాయిన్ అయిన వ్యక్తి అయినా సరే, రూ. 1,00,00,000 తీసుకున్నటువంటి 'సిద్ధార్థ్ సింగ్' గారైనా సరే, విజయరాజ్ సార్ 18,00,000 తీసుకున్న విజయరాజ్ సార్ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, మనకి సిస్టమ్ ప్రకారం ఫాలో గాండి. సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతేనే మనం సక్సెస్ అవుతాము అని చెప్పేసి కంపెనీ చెప్పడం జరుగుతుంది. ఈ కంపెనీ చెప్పినటువంటి 7 స్టెప్స్‌లో అయితే ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటాము. ప్రొడక్ట్ యూజ్ చే షేర్ చేసుకుంటాం. తర్వాత మెయిన్ ముఖ్యమైనది ఏంటనంటే నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో వెస్టేజ్‌లో సక్సెస్ కావాలి అనంటే మేక్ ఏ లిస్ట్ అనేది గూడా ఇంపార్టెంటే. ఆ మేక్ ఏ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి? మనం తయారు చేసుకున్న దాన్ని అసలు ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము? ఏంటనేది ఒకసారి చూసుకుందాం లీడర్స్. ఇక్కడ ఎట్లా మనం టీమ్‌లో నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? అంటే మనం ఒక ఫ్రెండ్స్ ఫార్ములా అనేది మనకుందండి. ఈ ఫ్రెండ్స్ ఫార్ములా చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్‌గా FRIENDS ఈ ఫ్రెండ్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనము చిన్నప్పటి నుంచి ఊరు దగ్గర ఉన్న వ్యక్తి కానించి మళ్ళా జాబులు చేస్తూ ఇంటి దగ్గర ఉండేటువంటి వ్యక్తులతో సహా మొత్తం మనకనేది ఫ్రెండ్స్ అనేది లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మన మొబైల్‌లలో ఏ నుంచి జెడ్ వరకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకనంటే ఒక పెళ్ళికి పిలవాలన్నా, ఒక ఫంక్షన్‌కి పిలవాలన్నా ఒక లిస్ట్ ఉంటేనే మనం అందరిని ఇన్వైట్ చేసినట్టు అనేది లెక్కుంటుంది. అలానే ఆ లిస్ట్ ప్రకారమే మన ఫ్రెండ్స్ ఎవరున్నారు, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఏంటి అని చెప్పేసి లిస్ట్‌లో మనం ఏ నుంచి జెడ్ వరకు రాసేటప్పుడు ఫ్రెండ్స్‌ని ఒక పక్కన రాసుకుంటూ వస్తూ ఉంటాం. రాసుకుంటూ వచ్చినప్పుడు ఫ్రెండ్ పలానా వెంకటరెడ్డి నా ఫ్రెండు. ఇతను చెప్తున్నాడంటే ఇందులో ఏదో లైఫ్ ఉంది. ఇతను ఇంతగనం చెప్తున్నాడు అనంటే అని చెప్పేసి బిలీవ్ చేసి
సార్ వయసు రావట్లేదు. సార్ వాయిస్ రావట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, వాయిస్ రావట్లేదు. స్టార్ట్ సార్, వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రాలేదు సార్. నమస్తే సార్, వాయిస్ రావట్లేదు సార్. ఫ్రెండ్స్ సైడ్ నుంచి వాయిస్ రావట్లేదు సార్, ఒకసారి చెక్ చేసుకోరా. హలో, వాయిస్ రావట్లేదు. ట్రిక్ చేసుకోండి సార్. సార్ రావట్లేదు వాయిస్. సార్ మొబైల్ ద్వారా జాయిన్ అవ్వండి సార్, మీకు ల్యాప్టాప్ ద్వారా రావట్లేదు వాయిస్.
గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను సెల్ ద్వారా ఇప్పుడు వస్తుందా? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, వస్తుందా చూడు ఒకసారి. ఓకే సార్, స్టార్ట్ చేయండి. మేడం ఎక్కడి వరకు ఆగిపోయిందో చెప్తారా ఎవరన్నా? ఎక్కడి నుంచి వాయిస్ రాలేదు? ఎఫ్ స్లైడ్స్ దగ్గర నుంచి రాలేదు సార్. ఎక్కడి నుంచి మేడం? ఎఫ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రాలేదు సార్, జస్ట్ ఫ్రెండ్స్ స్లైడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ చేయండి సార్ మళ్ళీ. ఓకే మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. నెట్వర్క్ వల్ల ల్యాప్టాప్ అందువల్ల సెల్ ద్వారా చెప్తున్నాను, మీకు స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. ఫ్రెండ్స్ అండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ లిస్ట్ అండి. మనం ఫ్రెండ్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి ఈవెన్ మనం డెత్ అయ్యేంత వరకు కూడా ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు మన అమ్మటే ఉంటూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తుల్లో ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎవరైతే ఉన్నారో మనం ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారు మన ఫ్రెండ్స్ లిస్ట్ లో. ఈ ఫ్రెండ్స్ లిస్ట్ ని కూడా మనం ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి ఏ నుంచి జెడ్ వరకు మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అందులో ఫ్రెండ్స్ లిస్ట్ అనేది కో ఫ్రెండ్స్ అంటారు చూసారా, కో హార్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి అలాంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకున్నట్లయితే కంపల్సరీ ఒక 50 మంది కంపల్సరీ లిస్ట్ అవుట్ చేసుకున్నా సరే మనకు అనేది రావటం జరుగుతుంది లీడర్స్. ఇక్కడ 50 మంది లిస్ట్ రాసుకుంటే కంపల్సరీ మనకి ఒక 25 నెంబర్స్ మనం చెప్పే విధానము, మనం చెప్పే ప్లాన్ కానీ మనం చెప్పేటువంటి ప్రెజెంటేషన్ కానీ చూసి ఫ్రెండ్స్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. చాలా మంది ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారంటే నువ్వు ప్లాన్ చెప్పొద్దు, ఏమొద్దు, నువ్వు చేసావు, నువ్వు చేస్తున్నావు కాబట్టి బాగుంది అనే వ్యక్తులు మనకు చాలా మంది తారాసపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రెండ్స్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అదే విధంగా చూసుకుంటే రిలేషన్ అండి, మనం రిలేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కాంటాక్ట్ లిస్ట్ లో 200 ఉంటారో ఆ 200 మందిలో హాఫ్ అనేది సగానికి సగం అనేది మన రిలేషన్ యొక్క ఫోన్ లిస్ట్ కాంటాక్ట్ లిస్ట్ మాత్రమే ఉంటుంది. అయితే ఇలాంటి రిలేషన్ లో ఎలా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ మనం అమ్మ వాళ్ళ సైడ్ ఎవరున్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ లిస్ట్ రాసుకుంటాం అందులోనే. తర్వాత నాన్న తరపున ఎవరున్నారని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి మన అన్న ద్వారా కానీ అదే విధంగా మ్యారేజ్ అయితే హస్బెండ్ తరపున కానీ వైఫ్ తరపున కానీ ఎవరు ఉన్నారని చెప్పేసి మొత్తం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇతనితో నడిస్తే మన ఫ్యామిలీలో కొంచెం నేమ్ ఉంది, ఫ్రేమ్ ఉంది, ఇతనితో పాటు నడిస్తే మనం కూడా ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్న వ్యక్తులు 100 మందిలో కంపల్సరీ 50 మందికి 50 మంది అయినా నడవటానికి రెడీగా ఉంటారు లీడర్స్. ఎందుకంటే ఫ్యామిలీకి చాలా మంది చెప్పడానికి బిడింగ్ ఉంటుంటుంది, సిగ్గు ఉంటుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పగానే ఈ సబ్బులు పేస్టులు బిజినెస్ అనగానే మనం ఆనే నీరు గారిపోతాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల కాడికి పోయి చెప్తా ఉంటే వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఫీల్ అవుతారు అని చెప్పేసి ముందు మనం మన రిలేటివ్స్ కి చెప్పడమే మానేస్తాం. మనం ఫస్ట్ ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళు రిలేషన్ ఇప్పుడు ఏముందిలే, రేపు నేను ₹1,00,000 ₹2,00,000 సంపాదించినప్పుడు అప్పుడు నా రిలేటివ్స్ నా దగ్గరికి వెళ్తే నేను పోయి చెప్తే వింటారులే అని చాలా మంది ఆ భ్రమలో ఉంటారు లీడర్స్. అలా ఎప్పుడూ ఉండొద్దు. ఎందుకనంటే మనం ఫస్ట్ మనకి ఫస్ట్ ఒక బిజినెస్ చేస్తున్నామన్నా, ఒక వ్యాపారం చేస్తున్నామన్నా, ఏ వ్యాపారం కానివ్వండి, ఫస్ట్ మన దగ్గరికి ఇన్విటేషన్ లాగా వెళ్ళేది ఎవరిది అంటే ఒక ఫ్యామిలీ దగ్గర నుంచి. ఎందుకంటే ఒకరికి చెప్పామంటే చాలు, వాళ్ళు ఆటోమేటిక్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది పలాని వెంకటరెడ్డి వెస్టేజ్ చేస్తుండంట అని. కానీ వాళ్ళు చెప్పేదానికంటే కూడా మనం వచ్చినా రాకపోయినా మన బాధ్యతగా మనం చెప్పుకుంటూ వెళ్తా ఉంటే, కానీ ఇప్పుడు కాకపోయినా సరే ఒక సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత అయినా ఫ్యామిలీ పర్సన్ ఏంటంటే మనం పెట్టే స్టేటస్ చూసి ఆ రోజు చెప్పాడు కదా మనకి, మనం ఇందులో జాయిన్ అయితే ఇతను కూడా డబ్బులు తీసుకుంటుండు కదా అని చెప్పేసి అప్పుడు అతను రావడానికి కుదురుతుంది లీడర్స్. మనం ఎప్పుడైతే చెప్పకుండా వదిలేస్తామో ఫ్యామిలీస్ కి, అప్పుడు ఏమవుతుందంటే మన తెలియకుండానే మన రిలేటివ్స్ లోనే ఇంకొక టీమ్ లో జాయిన్ అయ్యి మన తెలియకుండానే వాళ్ళు అప్పటికప్పుడు ఒకే టీమ్ లో కలిసినప్పుడు నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు అని ఎదురెదురు పడినప్పుడు అప్పుడు మనం చేసేది ఏముండదు.
అందువల్ల మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో అది డ్యామ్ షూర్ గా కంపల్సరీ వాళ్ళు విన్నా వినకపోయినా నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి లీడర్స్. మనం పెళ్లికి ఇచ్చుకోవట్లేదా, ఇది వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాం అది ఇది అని చెప్పి వాళ్ళు అన్నారని చెప్పేసి మనం ఫీల్ ఏం కావట్లేదే. మనం ప్రతి ఒక్కళ్ళ ఇంటికి పోయి కార్డు ఇచ్చి వస్తున్నామే. ఎందుకంటే నన్ను పిలవలేదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి నేను దగ్గర వచ్చి అడిగితే నువ్వేడ ఫీల్ అవుతావు అని చెప్పేసి చాలా మంది ఆ మొహమాటకైనా పోయి కార్డు ఇచ్చి వస్తారు. కానీ మనం ఇక్కడ ఒక వెస్టేజ్ కంపెనీలో ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నప్పుడు మనం చెప్పడంలో తప్పేముంది? ఒకసారి ఆలోచించండి లీడర్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేటివ్స్ లో మనం వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళతో ప్లాన్, ఇన్కమ్ ప్లాన్, వాళ్ళ యొక్క విజన్, మన యొక్క విజన్ ఇవన్నీ వాళ్ళకి గనక చెప్పినట్లయితే వాళ్ళు ఇప్పుడుగా పైన ఇంకోసారి రావడానికి అనేది ఈజీగా ఉంటుంది లీడర్స్. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అండి. లీడర్స్ మీటింగ్ మీ ఇంట్లో పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు, టైం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి మనము మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కానీ నాన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయాలి, జాబ్ చేస్తేనే మనకి లైఫ్ ఉంటుందని చెప్తూ ఉంటారు లీడర్స్. అయితే ఈ జాబ్ లో చేరే కంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ లో చేరేదానికి ముందు మనం ఏంటంటే సార్ ఆల్ మ్యూట్ పెట్టండి. ఏడ పైనే ఉంది కదా, ఇదిగో ఎంతైనా 5 మినిట్సే కదా, తర్వాత ఫోన్ తీసుకోబోతున్నా. ఇన్స్టిట్యూషన్స్ అండి. మనము ఏదైతే జాబ్ లో చేరే ముందు మనం ప్రతి ఒక్క వ్యక్తి మనం ఏంటంటే కోచింగ్ అనేది జాయిన్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి అందరు అక్కడే జాయిన్ అవుతారు. అక్కడ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ కానీ అక్కడ కూడా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే కంపల్సరీ వాళ్ళు మనతో పాటు నడవడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన విధానాలు ఏంటి, మనం ఎలాంటి జాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి దీని మీద ఫోకస్ పెట్టి అక్కడ మనం ఫ్రెండ్స్ అవటం వల్ల మనం చెప్పేటువంటి యాటిట్యూడ్ కానీ ఇవన్నీ ఒకసారి అతను అర్థం చేసుకుంటాడు. ఎందుకనంటే ఇన్స్టిట్యూట్ లో మనం ఏ విధంగా ఉంటున్నాము, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మొత్తం వాళ్ళు అక్కడ గమనిస్తారు. గమనించిన తర్వాత వాళ్ళు అప్పుడు అనుకుంటారు, మనం చెప్పినప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు ఇతనితో నడిస్తే మనకి కొద్దిగా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి అనేది ఇందులోకి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో పరిచయమైనటువంటి ఫ్రెండ్స్ యొక్క లిస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి లీడర్స్.
తర్వాత వచ్చేసి ఎంప్లాయీస్ అండి. తర్వాత ఈ వచ్చేసి ఎంప్లాయీస్. ప్రతి ఒక్కళ్ళు మనము జాబ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రాష్ట్రానికనో లేకపోతే డిస్టిక్ అనో లేదంటే మన దగ్గరలో ఉన్నటువంటి సిటీలకు అనేది వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీస్ అనేది పరిచయం అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక జాబ్ వచ్చిన వ్యక్తి ఇంటి దగ్గర కంటే కూడా ఒక ఆఫీస్లోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఈ స్పెండ్ చేసే క్రమంలోనే ఎంప్లాయీసే అన్నయ్యలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, మామలు అవుతారు, బామర్దులు అవుతారు, అందరూ అవుతారు. అలాంటి ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు కూడా చెప్పినట్లయితే వాళ్ళు కూడా మన ఈ బిజినెస్ లోకి నచ్చి రావడానికి కుదురుతూ ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ లిస్ట్ కూడా ఎలా తయారు చేయాలి ఏంటంటే, నాన్న తరపున వచ్చేటువంటి ఎంప్లాయీస్, అదే విధంగా అమ్మ ద్వారా నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్, అదే విధంగా ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళ తరపున మన పరిచయమైనటువంటి కొలీగ్స్ కానీ వీళ్ళందరి యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ లిస్ట్ ద్వారా కూడా కొంతమంది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ గనక మనం ప్లాన్ చెప్పడం కానీ ఇన్విటేషన్ కానీ ఇవ్వటం జరిగినట్లయితే కంపల్సరీ మన విధానాలు విని చాలా మంది రావటానికి చాలా ఈజీగా ఉంటుంది లీడర్స్. తర్వాత నైబర్స్. మనకి ఇక్కడ మనము ఏదైనా బస్సు జర్నీ చేస్తున్నప్పుడు కానీ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ మనకు చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు. అంటే అనేక విధానాలు మనం తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన పరిచయం అయినప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అనేది మనం ఫీడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది లీడర్స్. అప్పుడు అతను ఫలానా వ్యక్తికి కదా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ పేర్లు కూడా కొన్ని లిస్ట్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ప్లాన్ చెప్పినప్పుడు మన ప్లాన్ యొక్క విధానం అనేది వాళ్ళు రిసీవ్ చేసుకొని వెస్టేజ్ కంపెనీలోకి రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. తర్వాత డి ఫర్ రిలేటివ్స్ అని అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందా చెప్పాను కదా, ఒక ఏదైనా ఇన్స్టిట్యూట్లు కానీ ఏదైనా హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మన ఇన్స్టిట్యూట్లో కానీ ఒక ఏదైనా ఎంప్లాయీస్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయమైన వ్యక్తులు కూడా మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు కూడా వెస్టేజ్ యొక్క ఇన్విటేషన్ అనేది ఇవ్వటం జరిగినట్లయితే వాళ్ళు ఇందులోకి రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది లీడర్స్. స్ట్రేంజర్స్. ఈ స్ట్రేంజర్స్ ఏంటంటే మనకి మెయిన్ వచ్చేసి వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటంటే మన ఇంటి పక్కన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. ఎందుకనంటే ఎక్కువ వాళ్ళ ఫంక్షన్ ఎక్కువ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. 10 రోజులకు కాకపోయినా 20 రోజులకైనా సరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర నెంబర్లు కూడా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ఏం చేస్తారంటే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకునే విధానంలో మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మన ఎదురుగుంటున్న వాళ్ళని వీళ్ళని వదిలేసుకుంటూ వెళ్తాం. కానీ కంపల్సరీ మనకు ఎవరైతే పరిచయం అయ్యి మన చుట్టుపక్కల వీళ్ళందరూ ఉంటారో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని మనం అనేది బిజినెస్ లోకి ఇన్వైట్ చేసుకునే విధంగా చూసుకోవాలి లీడర్స్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ ఫార్ములా ఉందో ఈ ఫ్రెండ్స్ ఫార్ములా ప్రకారం మనం ఏ నుంచి జెడ్ వరకు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఫస్ట్ నుంచి. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లోనే 2 సార్లు 3 సార్లు రాయకుండా రాసేటప్పుడే పలానా వెంకటరెడ్డి అంటే రిలేషన్ అయితే రిలేషన్ రాస్తారు, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ రాస్తాడు. అలా రాసుకుంటూ ఎవరైతే ఉన్నామో మొత్తం ఈ ఫ్రెండ్ ఫార్ములా FRIENDS ఎవరైతే ఈ ఫార్ములా ప్రకారం మనం రాసుకొని మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే హాట్ లిస్ట్ రెడీ చేసుకుంటాం. ఈ అందరి మధ్య ఈ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో 200 మంది లిస్ట్ రాసిన దాంట్లో ఈ 200 మందిలో ఒక ఫ్రెండ్ అనే దాంట్లో హాట్ లిస్ట్ అనేది ఎవరనేది అంటే చెప్తే ఎమ్మటే వినే వ్యక్తి ఎవరున్నారని చెప్పేసి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి లీడర్స్. అలానే వెంకటరెడ్డి నేను పోయి చెప్పినప్పుడు అలానే సుబ్బారావు గారి కాడికి వెళ్ళినప్పుడు ఇతను వెంకటరెడ్డి చెప్తే నమ్మితే ఇతనితో పాటు నడిచే జర్నీ చేస్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది, మనం ఏది చెప్తే అది వినే వ్యక్తి ఎవరున్నారా అని చెప్పేసి అందులోనే మళ్ళీ హాట్ లిస్ట్ లాగా మనం టిక్ కొట్టుకుంటూ వెళ్తా ఉంటాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే హాట్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే చెప్తే వింటారో ఆ వినే వ్యక్తులకు మాత్రమే ఫస్ట్ ప్రొడక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి ఈ బిజినెస్ యొక్క ప్లాను ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం లీడర్స్. తర్వాత అయితే వామ్ లిస్ట్ అనేది ఉంటుందండి. మనం ఇందులో నువ్వు తయారు చేసినటువంటి ఈ 200 మంది లిస్ట్ లోనే ఫస్ట్ హాట్ లిస్ట్ తీసేయంగా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చేద్దాంలే చూద్దాంలే సరేలే నెక్స్ట్ టైం చేద్దాము అని చెప్పేసి ఉంటూ ఉంటారు. అలా ఉంటూ ఉన్నప్పుడు క్రమంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోకుండా టిక్కు కొట్టుకోకుండా వాళ్ళని వదిలేస్తా ఉంటాం. మళ్ళీ వాళ్ళని గుర్తు చేయం మనం. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు,
వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకొని మళ్ళీ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పలానా టయానికి అతను కాల్ చేయమన్నాడు కదా అని చెప్పేసి మనం కాల్ చేసి మన బిజినెస్ లోకి ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కోల్డ్ లిస్ట్ చూసుకున్నట్లయితే మన సెల్ ఎలా సైలెంట్ లో ఉంటుందో అలానే చాలా మంది మనం వెళ్ళినా సరే చూద్దాం చేద్దామని మందకోడిగా ఉంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎప్పుడుకో గాని కదలరు. ఏది యుద్ధాలు జరిగి ఇంకా మరీ ఇబ్బంది అయ్యి వాళ్ళు దరిద్రం లేక అనుభవిస్తే తప్ప వాళ్ళు అప్పుడు పలాని వ్యక్తి పలాని నాకు ఇంట్రడ్యూస్ చేశాడు కదా, ఆయన గురించి తెలుసుకుందామని చెప్పి అప్పుడు అతను ఆలోచించినప్పుడు మనం ఎక్కడో ఉంటామో అతను ఎక్కడో ఇక్కడే ఉంటాడు. ఈ కోల్డ్ లిస్ట్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన విజయరాజ్ సార్ యొక్క ఫ్రెండేనండి. అతను హైదరాబాద్ లో ఉంటాడు. మంచి దోస్తు అని చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పినా సరే వేయండి చెప్పి సరే అయినా సరే చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే నువ్వు దున్నిరా, తర్వాత నేను వచ్చి దున్నుతాను వెస్టేజ్ కంపెనీని అని చెప్పాడు ఎటకారంగా. అంటే ఇతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కోల్డ్ లిస్ట్ లోనే ఉండి ముందుకు రాలేదు. ఇతను ఎప్పుడు కదిలాడయ్యా అని అంటే విజయరాజ్ సార్కి ఎప్పుడైతే 13 లక్షలు చెక్కు వచ్చిందో అప్పుడు ఆయన యొక్క చేసే బిజినెస్ లో కొంచెం ఇబ్బందులు పడి పలానా విజయరాజ్ సార్ పలానా టైంలో చెప్పాడు కదా ఫ్రెండ్, ఇప్పుడు అతని కాడికి వెళ్తే ఏమైనా సజెషన్ ఇస్తాడో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ అయ్యి 80,000 90,000 అనేది ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉంది లీడర్స్. అంటే ఇలాంటి వ్యక్తులు కోల్డ్ లిస్ట్ లోకి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే హాట్ లిస్ట్ చూసుకుంటాం, వామ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే నేను ఇప్పుడు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి లీడర్స్. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మనం ఏదైతే 200 మంది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో ఈ 200 మంది లిస్టు మనం కలవాల్సిన వాళ్ళ లిస్ట్ అని చెప్పేసి ఇట్లా రాసుకుంటాం. ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ నుంచి జెడ్ వరకు అని చెప్పాను కదా, ఎఫ్ ఇలా రిలేషను వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేమ్స్, సెల్ నెంబరు, ఏం చేస్తాడు, ప్లేస్ ఏంది, రిమార్క్ ఏంది, వీళ్ళ ఫోన్ రాసుకొని వాళ్ళు కలిసిన వాళ్ళ యొక్క ఫోన్ రాసుకొని వాళ్ళు రిమార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ ఉండాలి లీడర్స్. వాళ్ళు కలుస్తామన్నారా కలవనన్నారా, అతను హాట్ లిస్ట్ లోకి వస్తాడా, వామ్ లిస్ట్ లోకి వస్తాడా, కోల్డ్ లిస్ట్ లోకి వస్తాడా ఏంటని చెప్పేసి అక్కడ టిక్ కొట్టుకోవాలి. తర్వాత రెండో చూసుకున్నట్లయితే కలిసిన వారి లిస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ లిస్ట్ లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసేది ఏంటంటే కలిసిన వాళ్ళ లిస్టే. మనం ఏం చేస్తాము అని అంటే ఎవరైతే మనకు గుర్తొచ్చాడో ఆ గుర్తొచ్చిన వ్యక్తికి 10 సార్లు 20 సార్లు కాల్ చేస్తాం. మధ్యలో ఈ వామ్ లిస్ట్ ఉండే వాళ్ళకి మనం ఒకసారి కలిసి చెప్పి వచ్చిన అతనికి మనం మర్చిపోతాం అతను. అందువల్ల మనం ఎవరెవరికి చెప్పాము ఏంటని చెప్పేసి ఎవరెవరిని కలిసాము వాళ్ళు ఏం చెప్పారు ఏంటని చెప్పేసి ఇక్కడ రాసుకున్నట్లయితే థర్డ్ కాలంలో ఫాలో అప్ డేట్, అతను ఏం చెప్తాడంటే పలానా డేట్ కి పలానా రోజు కాల్ చేయి నేను కలుస్తాను అని చెప్తాడు. అంటే మనకి అతను గుర్తుండాలి అని అంటే మన మైండ్ లో అనేది ఫీడ్ అయి ఉండదుగా, చాలా సఫర్ అవుతా ఉంటాం మనం. టీం ఇంకొకరి కోసం పరిగెడుతూనే ఉంటాం మనం. అలాంటి టైంలో ఇతను మర్చిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందువల్ల మనం కలవాల్సిన వాళ్ళ లిస్టు రాసుకోవాలి. కలిసిన వాళ్ళ వ్యక్తి ఏమన్నాడు, ఎప్పుడు ఫాలోఅప్ చేయమన్నాడు, ఎప్పుడు మళ్ళీ సెకండ్ టైం కాల్ చేయమన్నాడా, థర్డ్ టైం కాల్ చేయమన్నాడా అని చెప్పేసి ఇక్కడ కనుక మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ అనేది మనకి సగం ఇక్కడ వర్క్ అనేది చాలా తగ్గిపోతుంది లీడర్స్. చాలా మంది లీడర్స్ ఏంటంటే చెప్పి వదిలేస్తారు, వాళ్ళు గుర్తుండదు. మరలా ఎప్పుడుకో కానీ ఆలోచించుకొని అప్పుడు గుర్తు చేసుకుంటే జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క లీడరు ఇక్కడే మిస్టేక్ చేస్తారు లీడర్స్. కలిసిన వాళ్ళ లిస్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ ఎప్పుడు చేయమన్నాడు ఏంటని తెలియక నెల తర్వాత సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తొచ్చినప్పుడు కాల్ చేసినప్పుడు అతను ఒకటే అంటాడు, అప్పుడు ఎప్పుడో చెప్పావు, మళ్ళా సంవత్సరం తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చి చెప్తున్నావా, ఇట్లానే ఉంటది నీతో జర్నీ చేస్తే అని చెప్పేసి ఒక సింపుల్ గా ఒక డైలాగ్ చెప్పి తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ కన్స్టెన్సీ లిస్టు, మనం ఏదైతే మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ చేసుకుంటూ వాళ్ళని మనకి 100 పీవీలు 60 పీవీలు తీసుకునే వ్యక్తుల్ని మనం రెడీ చేసుకున్నప్పుడు ఇక్కడ 100 పీవీ తీసే వాళ్ళు ఎవరు, 60 పీవీలు తీసే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పేసి ఫస్ట్ మంత్ తీసాడా లేదా, సెకండ్ మంత్ తీసుకున్నాడా లేదా, థర్డ్ మంత్ తీసుకున్నాడా లేదా, ఫోర్త్ మంత్ తీసుకున్నాడా లేదా అని చెప్పేసి మనం ఐడెంటిఫికేషన్ చేసుకునే విధంగా మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కొత్తగా వచ్చిన వ్యక్తులకి వాళ్ళకి కన్స్టెన్సీ ఆఫర్ ఏంటంటే 4 నెలల తర్వాత కొనుక్కుంటే 5 నెలలు ఫ్రీ వస్తుందని చెప్తాం. కానీ వాళ్ళకి 14వ తారీఖు లోపే కొనుక్కుంటే వస్తుందని కూడా చెప్తాం. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇలాంటి లిస్ట్ లేనప్పుడు మన దగ్గర మన పీవీ స్లాట్ ప్రకారం మనం
10% పెరిగిపోతుందా లేదనే చూసుకుంటూనే ఉంటాం తప్ప వెనక అనేది సిఎన్సీలు కంప్లీట్ అవుతున్నాయా లేదా, లాస్ట్ మంత్ తీసిన వ్యక్తి ఇప్పుడు తీసాడా లేదా అని చెప్పేసి మనం వెరిఫై చేసుకునే విధంగా ఇట్లా ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనం సిఎన్సీలు అనేది ఒకదానికి ఒకటి 2, 3 పెరుగుకుంటూ సిఎన్సీ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు సిఎన్సీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరైతే 3వ నెల తీయలేదు అనుకోండి, ఫోన్ చేసి సార్ ఇట్లా టైం అయిపోతుంది, ఇట్లా 4 నెలలు కొనుక్కున్నారు, 3 నెలలు కొన్నారు, 4వ నెల తీసుకుంటే మనకు 3,000 రూపాయలు ఎంఆర్పి ప్రొడక్ట్ మిస్ అవుతుంది సార్ అని చెప్పేసి అతనితో మాట్లాడితే అతను 4వ నెల కూడా సిఎన్సీ తీసుకొని ఓచర్ తీసుకోవడానికి ముందుకు వస్తారు లీడర్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోల్డ్ లీడర్స్. ప్రతి ఒక్క లీడరు మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలి చేయాలి అని అన్నప్పుడు చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు కోల్ లీడర్స్ అనేది రెడీ చేసుకోవాలి. మన టీంలో కోల్ లీడర్స్ ఎవరు? ఒక టీంలో ఒక 20 మంది ఉన్నారనుకోండి ఏనే కింద, ఆ 20 మందిలో నాకు ఎవరు కోల్ లీడర్లు, ఎంతమంది కోల్ లీడర్లు అని చెప్పి ఆ కోల్ లీడర్లతో రోజుకు ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వాళ్ళతో కాల్తో మాట్లాడుతూ బిజినెస్ ప్లాన్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, ఇవన్నీ ఫిల్ చేసుకునే విధంగా కోల్ లీడర్ లిస్ట్ అనేది తయారు చేసుకుంటేనే మనం అనేది ఈ లిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రాధాన్యత అనేది ఉండటం జరుగుతుంది లీడర్స్. కోల్ లీడర్స్ లిస్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 ఫార్మేట్ అనేది కంపల్సరీ ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి. ఫస్ట్ కలిసిన వాళ్ళ లిస్ట్ ప్రింట్ తీసుకోండి, తర్వాత కలిసిన వారి యొక్క లిస్ట్ తీసుకోండి, సిఎన్సీలు ఎంతమంది తీస్తున్నారో ఒక లిస్ట్ చూసుకోండి, కోల్ లీడర్స్ ఎవరు, మన కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి కోల్ లీడర్స్ తయారు చేసుకోండి లీడర్స్. ఇక్కడ నాకు కొంచెం టైం లేదు కాబట్టి నేను ఇంకొక స్లైడ్ అనేది నేను తయారు చేయలేదండి. ఒకసారి నేను ఏం చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడు మేకే లిస్ట్ అనేది నేను ఒక 200 మందితో నేను తయారు చేశాను లీడర్స్. ఈ 200 మందిలో తయారు చేయడానికి కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుంది, ఒక 6 నెంబర్స్ తో వర్క్ చేసుకోండి, క్రౌన్ కంప్లీట్ చేసుకుంటే మనకి సైడ్ వాల్యూ కూడా ప్రాబ్లం రాదని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది లీడర్స్. అయితే ఇక్కడ 6 నెంబర్స్ కి మనం 200 మందిలో 200 మంది లిస్ట్ తయారు చేసుకున్నప్పుడు కంపల్సరీ మనకి ఒక 120 మంది అనేది దొరకడం కష్టమా? చాలా మందికి ఎవరికో 200 లిస్ట్ ఉండేది, మ్యాక్సిమం మొత్తం రాస్తే 2 రోజులు పడితే కూర్చుంటే కంపల్సరీ 400 పైన ఉంటారు కాంటాక్ట్ లిస్ట్. ఈ 400 మందిలో మనకు ఒక 120 మంది మనకు దొరికితే ఈ 120 మంది చేత మనం 100 పీవీ చేయాల్సిన అవసరం లేదు, 200 పీవీ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 1000 రూపాయలకు ఒక 30 పీవీ మాత్రమే తీసుకుంటే మనకి ఒక ఏ అనే వ్యక్తి కింద ఒక 20 నెంబర్స్, బి అనే వ్యక్తి కింద 20 నెంబర్స్, సి అనే వ్యక్తి కింద 20 నెంబర్స్, డి అనే వ్యక్తి కింద 20 నెంబర్స్, అట్లా 6 లైన్స్లలో 20 నెంబర్స్ నేర్చుకుంటూ వాళ్ళకి ఓన్లీ 1000 రూపాయల వరకు మాత్రమే, అంటే 30 పీవీ దానికి కొనిస్తే ఒక్కొక్క లెగ్గులో 600 పీవీ 600 పీవీ 600 పీవీ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. ఫస్ట్ మంత్ ఎంత వస్తుంది? 3600 పీవీ వస్తుంది. సెకండ్ మంత్ మరలా వాళ్ళు 1000 రూపాయలు కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదుగా, ప్రొడక్ట్ నచ్చినప్పుడు అందులో ఏదో ఒకటి హెల్త్ ప్రొడక్ట్ అనేది యాడ్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి 30 పీవీ అంటే 1000 రూపాయలు కొనుక్కోదానికి సాహసం చేస్తాడు. 2వ నెల కూడా అదే విధంగా చేస్తే మరలా 3600 పీవీ వస్తుంది. అప్పుడు చూస్తే మనం ఏం చేస్తున్నాం, న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గా సెలెక్ట్ అవుతున్నాం. 10,000 ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇది ఛాన్స్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇక్కడ నేను ప్రెజెంటేషన్ చూపించడానికి రెడీ చేసుకోలేదు. మీరు నేను చెప్పిన విధంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని యూ అనే వ్యక్తి రాసుకొని కింద 6 లెగ్స్ వేసుకోండి. ఈ 6 మంది కింద 20 నెంబర్లు వేసుకోండి. ఒక్కొక్క పర్సన్ ద్వారా 30 పీవీ చేపిస్తే 2 3 రోజులు 600 పీవీ కాడికి క్యాల్కులేట్ చేయండి. ఫస్ట్ మంత్ 3600, సెకండ్ మంత్ 3600, అంటే మనం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కావడానికి మనకి 5500 పాయింట్లు అనేది దాడుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. 2వ నెలలోనే మనం న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గా సెలెక్ట్ అవుతాం. ఇక్కడ వాళ్ళ చేత మనం సిఎన్సీలు తీపిస్తున్నామా? అందులోని ఎంతమంది 20 మందిలోని ఒక 2 3 4 సిఎన్సీ తీసే వ్యక్తులు మనం రెడీ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు సైడ్ వాల్యూ రాదుగా. ఏ అనే వ్యక్తి మనం ఏ విధంగా చేసామో అలానే చేసుకుంటూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ముందుకు వెళ్తా ఉంటే అతను సైడ్ వాల్యూ మన సిల్వర్కి వచ్చేలేకి మనకు ఎన్ని పీవీలు అవుతున్నాయి? 5 30 3000 పీవీ వస్తుంది సైడ్.
అది బి అనే వ్యక్తి కూడా డైరెక్టర్ అయితే 2400 పీవీ వస్తుంది. ఇట్లా 10-30 పీవీల మీద కాన్సన్ట్రేట్ చేసుకున్న ఈ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళు ఓన్లీ సేల్స్ మనకి ప్రొడక్ట్ యూజర్ గానే ఉన్న వాళ్ళనే ఒక 20 మందిని తయారు చేసుకుంటే మన బిజినెస్ అనేది ఎలా గ్రోత్ అవుతుందో చూసుకోండి. ప్రతి నెల 10,000 ఇన్కమ్ తగ్గకుండా న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగించుకోండి లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు. అదే విధంగా చూసుకున్నట్లయితే నేను ఏదైతే మొన్న లాస్ట్ టైం చందు సార్ పెట్టాడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్ పెట్టాడు. ఆ రోజు మేము 100 మందిని టీం అనేది గ్యాదర్ చేసామండి. ఎలా గ్యాదర్ చేసాము అని అంటే ఇట్లానే లిస్ట్ రాసుకున్నాం. ఏ లెగ్గులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఈ మీటింగ్కి వస్తే ఉపయోగం ఉంటుందా లేదని చెప్పి మేము లిస్ట్ రాసుకుంటే ఈ లిస్ట్ లో నుంచి మొత్తం వచ్చేసి 100 మందిని అనేది గ్యాదర్ చేయడానికి మాకు ఈజీగా ఉందండి. ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ కి మేము లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కరికి మేము ఇది సజెస్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ప్రతి ఒక్క లీడరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా మంది వైఎస్ఆర్ మాస్టర్ చెప్పిన, బ్రహ్మేశ్వర సార్ చెప్పిన, రామాంజన్ సార్ చెప్పిన ప్రతి ఒక్క లీడరు లిస్ట్ అనేది రాసుకోమని చెప్తారు. కానీ లిస్ట్ ని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాము అని అంటే అంత నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క హిందువుకి భగవద్గీత ఎంత ప్రాణం పెడతాడు, అదే విధంగా చర్చికి వెళ్ళేటువంటి క్రిస్టియన్ ఏ విధంగా అయితే వాళ్ళ బైబిల్ మీద ప్రాధాన్యత చూపిస్తారు, ముస్లిం ఒక వాళ్ళ యొక్క గ్రంథం మీద ఎలా ఇంట్రెస్ట్ పెడతారో, ఒక వెస్టేజ్ లో సక్సెస్ కావాలి, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎదగాలి, చూపించాలి, నిలబడాలి, కనబడాలి, వినపడాలి అని అంటే ఈ మేకే లిస్ట్ అనేది కంపల్సరీ అనేది ఉండాలండి లీడర్స్. ఈ లిస్ట్ తో పాటు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా సరే మనకు కనిపిస్తుండాలి, మాట్లాడుతుండాలి, వినబడుతూ ఉండాలి. అప్పుడే ఈ వెస్టేజ్ లో ఈ లిస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఈ రోజు నేను చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అనేది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. కొంతమందికి ఈ నెట్వర్క్ ఇష్యూ ఉండటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగింది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు కనుక ఓపిక్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ చెప్తూ, అదే నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి రామాంజన్ సార్ గారికి, అదే లక్ష్మీ మేడం గారికి, ఎంటైర్ డెవలప్మెంట్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తూ ఓవర్ టు హోస్ట్.